బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్య వానాకాలం వరిలో. ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఉత్పన్నమవుతుంది సమస్య, అసలు దీనికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి, ఎందుకు వస్తుంది అనేది ఒక రైతుకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా గత ఒక 10-15 సంవత్సరాల అనుభవాల దృష్ట్యా ఎక్కడైతే వరి పంటను సన్నగింజ రకాలు అంటే 5204 గింజ పోలిన రకాలను సాగు చేస్తున్న ప్రాంతాల్లో ముందుగా వేసిన జిల్లాల్లో అధిక మోతాదులో యూరియాని వాడటము ప్లస్ అనుకూల వాతావరణ పరిస్థితులు అనగా ఆగస్టు మాసంలో వర్షాలు అధికంగా కురవటం వల్ల ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు చాలా సమస్యాత్మకంగా అవుతుంది. ముఖ్యంగా రైతు సోదరులకి ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు అంటే ఒక శాస్త్రవేత్తల పరంగా కూడా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సమాచారం వస్తుందంటే, రైతులకు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించినప్పుడు దీన్ని గుర్తించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. అంటే తెగులు వచ్చటం వల్ల ఈ ఆకులు పసుపచ్చగా ఏర్పడి అంచులు వెంబడి పసుపచ్చని వలయాల మాదిరిగా ఎండిపోతుందా, లేదా ఏదైనా పోషక లోపాల వల్ల కూడా ఎండిపోతుందా అనేది రైతులకు కొంత గుర్తించడం అనేది సమస్యాత్మకంగా ఉంది. కనుక మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారి కానీ, వ్యవసాయ విస్తరణ అధికారి కానీ, కేవీకే శాస్త్రవేత్తలు, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నారు. అలాగే రైతు సోదరులకి వాట్సాప్ గ్రూపుల్లో కూడా సిమ్టమ్స్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. కనుక వాటి మీద సరి అయిన అవగాహన తెలుసుకున్న తర్వాతనే మీరు యొక్క తెగుళ్ళ మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఏమవుతుందంటే, రైతు స్థాయిలో ఈ యొక్క తెగులు ఆశించినప్పుడు గుర్తించకపోవడం వల్ల పంట ఎదుగుదల లేదని ఎక్కువగా యూరియాని అధికంగా వేయడం జరుగుతుంది అన్నట్టు. యూరియా అధికంగా వేయటం వల్ల ఈ యొక్క తెగులు అనేది ఇంకా ఉధృతి ఎక్కువ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క తెగులను గుర్తించిన తర్వాతనే దానికి చేపట్టవలసిన యాజమాన్య చర్యలను పాటించాలి. ఈ తెగులు గుర్తించినప్పుడు లేదా తొలి దశలో గనుక లక్షణాలు గమనించినట్లయితే నిర్ధారించుకున్న తర్వాత యూరియాను తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నిలిపివేయాలి. ఆ తర్వాతనే మళ్ళీ తెగులు యొక్క ఉధృతి తగ్గిన తర్వాతనే మీరు పైపాటుగా యూరియా వేయాల్సిన అవసరం ఉంది.